ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ గౌరవ జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు సమగ్ర సమాధానాలు అందించే FAQల విభాగం కొత్త వెలుగులు పంచే ఈ 4 స్తంభాల తెలంగాణ భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు ఓ ఆత్మీయ చుట్టం ప్రతిష్టాత్మక కల్పవల్లిస్తున్నది మన తెలంగాణ తల్లి. ఈ సరికొత్త రెవెన్యూ సులభం చేసి నియమాల అమలు గ్రామ పాలనా అజెండాల ద్వారా వ్యవస్థ బలోపేతం చేయగలిగిన మెరుగైన తెలంగాణ భూభారతి పోర్టల్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ ఈ భూభారతి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ భూభారతి భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి భూ రికార్డుల నిర్వహణలో కొత్త వెలుగు ఈ భూభారతి భూల ప్రతి ప్రమాదాన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ లేకపోతే ఎనీ ల్యాండ్స్ కానీ మనకేమో ఇల్లీగల్ గా ఎక్స్ప్లోర్ చేయడం కూడా అవన్నీ కూడా సోమోట కూడా క్లియర్ చేసుకునే సదుపాయం అని మనం ఈ చట్టంలో కల్పించుకున్నాము. ఇది మన ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ మన మండలం మన జిల్లాలో తీసుకోబోతాం. జూన్ 2 నుంచి కూడా మనకి అన్ని స్టేట్ అంతా కూడా 5 లోకల్ మోడల్లో కూడా మనం భూభారతి పకడ్బందీ ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఏవైతే మనకి ఇప్పుడు ఇష్యూస్ చెప్తా ఉన్నారో వాటిని కూడా మేము నోట్ చేసుకుంటా ఉన్నాం. తర్వాత ఇంకొక ఇష్యూ పరంగా వచ్చి మేము ఒకటి ఏం చేయగలుగుతాం, ఇంత చట్ట పరిధిలో మనం ఏం చేయగలుగుతాం, లేదంటే కొత్తగా భూభారతి చట్ట పరిధిలో ఏం చేయగలుగుతాం అనేది ఒకసారి మేము డిసైడ్ చేసి వీలైనంత త్వరగా సొల్యూషన్స్ తీసుకురావడానికి చూస్తూ ఉంటాం. ఒకటి 2 ఇష్యూస్ కూడా తర్వాత ఆర్టీఓ కానీ సెసిగా పంపిస్తారు. ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ లో 1-2 days గ్యాప్ పెట్టి మేము ఒకసారి మోడల్స్ అన్ని కూడా తీసుకొని వస్తే అప్పుడు అప్పటికి మన లోపలగా ఏదైనా మనకి స్టేట్ లెవెల్ నుంచి ఏమైనా సపోర్ట్ కావాలి. నేను చెప్పిన ఇష్యూస్ అన్ని కూడా మనకి ఫారెస్ట్ అండ్ రెవెన్యూ సంబంధించిన ఇష్యూస్ అందులో చాలా మంది ఏంటంటే జిల్లా లెవెల్ కాకుండా మన స్టేట్ లెవెల్ వెళ్ళి అక్కడ ఫారెస్ట్ డినోటిఫై చేయడం కానీ లార్జ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ నాశనం ప్రొఫెషనల్ నాశనం అనేది మనకు కావాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఒకవేళ మనకి లెవెల్ కాదు హైదరాబాద్ లో పంపించాలంటే అవి కూడా పంపిస్తాం. సో whatever this support చేస్తాం. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఆ సందర్భంలో రైతు చాలా సందర్భంలో ఫారెస్ట్ ఆఫీస్ తిరగడం వాళ్ళని తిరగడం ఇదో పెద్ద సమస్య. సామాన్య రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొందరు అమ్ముకున్నారు, కరెంట్ లైన్లు ఉన్నాయి, అయినా అప్పుడప్పుడు పరిస్థితులు వస్తున్నారు. దీనికి ఒక పరిష్కారం అనేది మనకు మాత్రం చూడాల్సింది. ఇంకొక సమస్య మా కల్లపల్లి మాజీ సర్పంచ్ ఇక్కడ కనబడుతుంది. ఇద్దరు కల్లపల్లి రంగస్థానం ఆ ప్రాంతం ప్రజలు నేను కూడా అక్కడ నాయకత్వం కానీ ఆ ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ అడవుల్లోనే వాళ్ళు నివాసాలు తీసుకుంటారు. ఇప్పుడు ఇద్దరు ఇచ్చినప్పుడు దీనికి పట్టాలు ఇవ్వరాదు అని చెప్పి అక్కడ వాళ్ళు ఆఫీసులు వెళ్ళి ఆ పరిష్కారం కూడా చేయాలి. రెండోసారి రంగస్థానం విలేజ్ మొత్తం కనబడుతుంటారు. ఎప్పుడైతే గోదావరి విపరీత కలిసిలో ఆ కాలంలో వాళ్ళందరూ కలిసి భూమి వచ్చి ఇప్పుడు రోడ్డు దగ్గర ఉంటారు. దట్ ఇస్ యాక్చువల్ ఫారెస్ట్. సో అదొక తరం గడిచిపోతున్న సందర్భంలో ఇంకా ఈ సమస్యలు ఇక్కడ ఉండడం అనేది కొంత బాధాకరం. ముఖ్యంగా మన జిల్లా నుంచి వాళ్ళు కావచ్చు, కొంతమంది స్థానం చేశారు. బాధాకరమైన శివాలో దాదాపు 1000 ఎకరాలు పట్టాల్సింది 1000 సొరగడలు. ఇంకా కూడా ఇలాంటి సమస్యలు ఇంకా కూడా వస్తాయి. ముఖ్యంగా ఫారెస్ట్ రెవెన్యూ అసలు ఎవరు అనేది ఇంకా కూడా క్లారిటీ లేకపోవడం. రెవెన్యూ అని చెప్పి రెవెన్యూ అధికారులు పట్టాలు చేశారు, కరెంట్ వాళ్ళు కరెంట్ లైన్ ఇచ్చారు, వీళ్ళు బావులుగా ఉంటారు, గోడలు పెట్టుకున్నారు, గోడలు ఇట్లా ఫారెస్ట్ భూములు పెడతారు. సో ఆ విషయంలో కొంత దానికి క్లారిటీ ఇస్తే ఈ రైతులకు అవకాశం లేకపోతే సామాన్య రైతులు కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటాం. ఇక్కడ ఇళ్ళ విషయంలో కావచ్చు తెలుసు. అదేవిధంగా ఇంతకుముందు పెద్ద రాష్ట్రంలో ఇక్కడ 154 బీర్పూర్ గ్రామంలో గిరిజనులు వ్యవసాయం చేసుకున్నారు. 6,000 వస్తువులు మరి పట్టాలు తీసుకెళ్ళిపోయినా గ్యారెంటీ కూడా ఎందుకంటే ఇక్కడ సెక్రటరీ అప్పుడు ఎంక్వైరీ చేసి
పెద్దలు ఇంత అవకాశం ఉంటే ఆ గజాన్ని ఇచ్చాల్సిందిగా కూడా వాళ్ళందరి పక్షాన ఇక్కడ మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసింది. రైతుల నుంచి కూడా ఇంకా కూడా మాట్లాడుతుంటే కూడా మాట్లాడాలి. ఇక్కడ పెట్టిన వేదిక పడిందో కాదు మీ పక్షాన ఎక్కువ సాక్షాత్ తీసుకున్నాం కాబట్టి ఈ రోజు చెప్పారు ఇక్కడ మాట్లాడి ఆ తర్వాత గౌరవ కలెక్టర్ గారు ఆడియో బుక్ చేసుకొని రైతుల గారు బుక్ చేసుకొని తర్వాత ప్రజలు కూడా తెలుపుకోవాలి. మళ్ళీ ముందు సమస్యలు తీర్చాలి. ఎస్పెషల్లీ రైతు సదస్సు ఏర్పాటు చేసిన గౌరవ ఇప్పటి వరకు చాలా విషయాలు తెలియజేసిన గౌరవ ఆర్డీఓ గారికి సీనియర్ న్యాయాలయంలో డైరెక్టర్ రామచంద్రరావు గారికి యువకుడు చైర్మన్ గారికి ఎంపీడీఓ గారికి వివిధ అధికారులకు వివిధ గ్రామాలకు చేసిన రైతన్నలకు ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు పార్టీలకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. ముఖ్యంగా ఈ స్థాయిలో అడగకూడదు. ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు రాజధాని కొత్త వచ్చిన వాటి కొంత అవగాహన కల్పించాలి. అడగవారు కొంత తెలుసు. అడగవారు దయచేసి కూడా వాళ్ళు చెప్పి కూడా కొంచెం నోటిస్తారు. ఇది అడగ రెండవది ఎస్ఆర్ఎస్ స్కీమ్లో అప్పుడు మరి మందరానికి గ్రామాలు తీరిపోయినప్పుడు నిజామాబాద్ జిల్లా వాసులను తీసుకొచ్చి ఇక్కడ అరవూళ్ళకి ఇక్కడ ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. అటువంటి సందర్భంలో కొంతమంది ఇక్కడ నివాసం ఏర్పరుచుకున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఎక్కువ మంది మళ్ళీ ఇక్కడ ఉండే పరిస్థితులలో వాపసు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత కూడా పంటల వాళ్ళకి కొందరికి అప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు కొంతమంది దళితులు కొని ఇది ఏదైనా కోరుకుంటున్నారు. ఈ మధ్యలో అక్కడ ఒరిజినల్ దగ్గర రీసైకిల్ చేసుకొని కొంతమంది బంధాలు తెగిపోయేది. కొత్త తరంలో ఈ రకంగా జరుగుతుంది. రెండవ ఇక్కడ ఎక్కువ మంది భూములు చెప్పినట్టు అడగదు రకరకాల విధానాలు దాని గురించి బోధనలు రెవెన్యూ పట్టాలు వచ్చేసింది. అసలు భూములు లేదా మొత్తాన్ని మన తహసీల్దార్లు వాసులు ఇచ్చేసి అనిపించాల్సింది బ్యాంకులలో గవర్నమెంట్ ఎత్తుకున్నాం. ఆ తర్వాత సదైవ పారిశ్రామిక వస్తాడు. ఈ దుర్గుండ అదే రకంగా వాగింటుంది, ఇంకేముంటుంది. ఇది అలాగే దుర్గుండ నెక్స్ట్ 10 సత్తవా నెక్స్ట్ పుడి సత్తవా రేగపల్లి ఓకే భాస్కర్